నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే అసలైన అమాయకుడు. అనగనగా రామాపురం అనే ఊరిలో రంగయ్య రంగమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు ఊరి చివరున్న ఒక పెంకుటిల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఒకరోజు ఇంటికి వచ్చాక భోజనం చేసి తాయితీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా తలుపు చప్పుడు అయింది. రంగయ్య ఏంటో అని వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి నిలబడ్డాడు. ఏం కావాలి బాబు అని అడిగాడు రంగయ్య. అప్పుడు ఆ అపరిచిత వ్యక్తి, నేను ఒక బాటసారినండి, చాలా దూరం నుంచి వస్తున్నాను. ఈ రోజుకి మీ ఇంట్లో నాకు పడుకోనివ్వడానికి అనుమతించండి అని అన్నాడు. దాన్నే ఉంది, లోపలికి రండి అని ఆహ్వానించాడు రంగయ్య. ఈలోగా రంగమ్మ ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకొచ్చి, అక్కడి నీళ్లు ఉన్నాయి, కాలు కడుక్కోండి, భోజనం పెడతాను అంటూ అంది. వద్దమ్మా, నేను భోజనం చేసేసాను, నేను పడుకుంటానంతే చాలు అని అన్నాడు బాటసారి. సరే నాన్న, అందరినీ పడుకొనిచ్చారు. ఈలోగా రంగయ్యకి రంగమ్మకి కూడా నిద్ర వచ్చింది. వాళ్ళు కూడా పడుకున్నారు. అలా గడుస్తుండగా అర్ధరాత్రి దాటింది. ఆ బాటసారి తన పథకం ప్రకారం లెగిచి నెమ్మదిగా ఇంట్లోనే ఒక భోజనం దగ్గరికి వెళ్ళాడు. దానికి తాళం వేసుండడం చూసి చిరాగ్గా దాని ముందు కూర్చుని తన దగ్గర ఉన్న సుత్తితో పగలగొట్టసాగాడు. ఆ సుత్తి చప్పుడు విని రంగయ్య కంగారుగా లెగిచి అతని దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపలే ఆ తాళం విరిగిపోయింది. ఏయ్, నువ్వు దొంగవా అని గట్టిగా అరిచాడు ఆశ్చర్యంతో. కాదు, నేను తాళాలు తీసేవాడిని అని వెటకారంగా అన్నాడు దొంగ. ఈ లోపల రంగమ్మకి మెలకు వచ్చింది. రంగమ్మకి ఏమీ అర్థం కాలేదు. అందుకని 1 నిమిషం అలా చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన దగ్గరున్న రూపాయి బిళ్ళ ఆ దొంగకి ఇచ్చింది. ఎందుకు అని అయోమయంగా అడిగాడు దొంగ. చాలా నాళ్ళ నుంచి ఆ భోజనం తాళం దొరక్క దాన్ని ఎలా తెరవాలా అని ఆలోచిస్తున్నాం. నువ్వు దేవుడిలా వచ్చి తెచ్చావు, ధన్యవాదములు అని అంది. అప్పుడు ఆ దొంగ పక్కపక్క నవ్వి, రాత్రి ఒక అపరిచిత వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చి పడుకోమన్నారు. అదే అమాయకంగా ఉంటే భోజనం తాళం విరగొడుతుండగా రూపాయి ఇచ్చాడు. అది ఇంకా అమాయకంగా ఉంది, మీరెంత అమాయకులు అని అన్నాడు. అప్పుడు దంపతులు కూడా అదే విధంగా నవ్వారు. అప్పుడు దొంగకి అయోమయం వేసి, ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ దంపతులు, ఎవరైనా ఇంట్లో డబ్బు, విలువైన వస్తువులు ఉంటే రాత్రిపూట ఇలా అపరిచితుల్ని లోపలికి రానిస్తారా? మా ఇంట్లో విలువైనవి ఏమీ లేవు కాబట్టే నిన్ను ధైర్యంగా ఆహ్వానించాము. అది కూడా తెలియకుండా నువ్వు ఎత్తుకు పైవెత్తు వేస్తూ ఇలా చేశావు, అది కూడా తెలీదా అని నవ్వారు. అప్పుడు దొంగ పాఠం నేర్చుకున్నాడు. సిగ్గేసి అలా మెల్లగా జారుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఏ పని చేసినా తెలివితో చేయాలి, అలా అని చెడ్డ పనులు చేయకూడదు. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మరి నేస్తాలు. ధన్యవాదములు.